గత ప్రభుత్వం చేసిన తప్పిదం కాకుండా మనం ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు పథకాన్ని ప్రారంభించినాం. దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతారు. రెండవది ఉచిత బస్సు ప్రయాణం. నాకు ఒక అమ్మాయి చెప్పింది, నేను ఎంపీ ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్తే, సార్ మీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల నేను మా ఇంట్లో తాళాలు లేవు, డబ్బులు లేవు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫ్రీగా పోయి రాసి వచ్చిన. హైదరాబాద్ వెళ్ళి రాసి మళ్ళీ పైసలు లేకుండా వచ్చిన. సార్ మీ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఏమనిపించింది సార్ ఆ మాట విన్న తర్వాత? చాలా సంతోషం అనిపించింది. డబ్బులు లేని వాళ్ళు, ఎక్కడో ఎవరినో అప్పు అడుక్కోవాల్సిన వాళ్ళు ఉపవాసం అన్న ఉండగలుగుతాం, కానీ ప్రయాణ ఖర్చులు అయితే కావాలి కదా సార్. నా అమ్మాయి బేసిక్ నీడ్. ఆ అమ్మాయి ఈరోజు ఉద్యోగం కొట్టి చాలా సంతోషంగా ఉన్నది. చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ విషయం. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది నాకు వచ్చి, నేను వేదికలో మాట్లాడుతుంటే, సార్ నేను మీ పథకం చాలా ఉపయోగపడ్డది సార్ నాకు. మీరు చెప్పిన 6 గ్యారెంటీల్లో 100కు 100% ప్రజలకు అమలైనాయంటే ఏం చెప్తారు సార్? 100% ఇంకా చేస్తూ ఉన్నాం కదా. ఓకే, మొన్నటికి మొన్న రుణమాఫీ చెప్పినాం, 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాం, అది చేసినాము. అయిందా సార్? అది అయింది. కొంతవరకు కొన్ని చోట్ల వేరే ఇబ్బందుల వల్ల కాలేకపోయింది సార్. రేషన్ కార్డుల విషయంలో కానీ, ఫ్యామిలీలో రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేస్తే ఒకరికి బదులు ఒకరు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఈరోజు అసిస్టెంట్ అగ్రికల్చర్ లేదంటే ఒకటి ఆధార్ మీద రెండు బ్యాంక్స్లో ఖాతాలు తీయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ సర్దుతూ ఉన్నాం. అవన్నిటికి కూడా ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ను ప్రతి ఇంటికి పోయి డేటా కలెక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ఫినిష్ కాగానే తప్పకుండా మేము వేస్తాం. రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది చరిత్ర ఇది. ఎందుకంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు 72,000 కోట్లు దేశం మొత్తం చేసినారు. మరి ఈరోజు మా ప్రభుత్వం 31,000 కోట్లు అంటే చాలా గ్రేట్. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేకపోయినారు. అంత కొడితే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎంత చేసినాడు అనుకుంటా, అంతకన్నా తక్కువ చేసినాడు మా ప్రభుత్వం. మరి పైసలు లేవు అక్కడ. పైసలు ఉన్నాయంటే ఖజానా ఖాళీ చేసినారు గత ప్రభుత్వంలో. కాబట్టి మనమే మళ్ళీ కూర్చుకొని అది చేసి చెప్పినాం. అంటే ఖాళీ అయిన ఖజానా గురించి కాకుండా జరిగిన అభివృద్ధి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ప్రత్యర్థి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అభివృద్ధి అంటే మేము డెఫినెట్గా అభివృద్ధి వైపు కూడా అడుగులేస్తూ ఉన్నాం. సంక్షేమం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4th సిటీ గురించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ యంగ్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మూసి ప్రక్షాళన కానీ, ఇవన్నీ అభివృద్ధి వైపే కదా. కాబట్టి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇప్పుడు హైడ్రా చట్టం తీసుకొచ్చినారు. హైడ్రా చట్టంతో చాలా లాభం అవుతుంది కదా. కబ్జా కోరులు ఎంతమంది, ఎంత పెద్దోళ్ళైనా కూడా కూల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చెప్పినట్టుగానే అటువంటి చట్టాలు మనకొండలో కూడా రావాలని మీకు 100% ఉన్నది. నేను అప్లికేషన్ కూడా పెట్టాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే గత ఎమ్మెల్యే 10 acres ఆఫ్ హసన్ ల్యాండ్ రేగులపల్లిలో కబ్జా పెట్టాడు. సార్ మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఈ మాట. ఆన్ రికార్డ్. ఇది ఒక 6 నెలలుగా సర్వేర్లు వెళ్తా ఉంటే మాకు నోటీస్ ఇవ్వలేదని, 3 నోటీసులకు 2 నోటీసులు ఇచ్చినారని, తాళం వేసుకొని వెళ్ళిపోవడం, మేము లేము మాకు ఇప్పుడే చేయొద్దని. కోర్టుకు పోయినాడు, హైకోర్టుకి 2 సార్లు పోయినాడు. అక్కడ కూడా 45 రోజుల్లో పరిష్కారం చేయాలి, ప్రభుత్వం భూమి ఉంటే కూల్ చేయాలని కూడా ఇచ్చింది. అంటే ఇటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సార్ మీరు ప్రచార నేపథ్యంలో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో 10 ఏళ్లుగా మనకొండ నియోజకవర్గం ముఖ్యంగా డెవలప్మెంట్ కాలేదని చెప్పి మీరు ప్రతి సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కదా. 10 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్ల మీ టర్మ్లో ఎట్లా చేసి చూపిస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? అభివృద్ధిని సార్ ముఖ్యంగా మనకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పరిస్థితి సార్. ముఖ్యంగా విద్యాపరంగా చూసుకుంటే సార్, వైద్యపరంగా చూసుకుంటే మా బెజ్జంకి మండలం ఉన్నది సార్. బెజ్జంకి మండలం లోపల అభివృద్ధి అనేది శూన్యం సార్. మంచి రోడ్లు లేవు, మురికి కాలువలు. మరి అదేవిధంగా మానకొండలో చూసుకుంటే అస్తవ్యస్తం, ఏ పరిశుభ్రత అనేది లేదు సార్. ఆ పరిశుభ్రతను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను చక్కగా చేసి ఇప్పుడు ఒక 20 days డ్రైవ్ తీసుకున్నాను, అది చేస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మా బెజ్జంకి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావాలని వాళ్ళ కోరిక ప్రకారంగా, అది మామూలు డిగ్రీ కాలేజ్ కన్నా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజ్, ఐదర్ వ్యవసాయ అట్లాంటిది ఒకటి తీసుకొద్దామని చూస్తూ ఉన్నాం. అది తీసుకొస్తే ఇటు అభివృద్ధి అవుతుంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒకటి మంచి నాణ్యమైన ఇక్కడ సీడ్ కార్పొరేషన్ తీసుకొస్తా ఉన్నాం రంగపేటలో. సీడ్ కార్పొరేషన్ ప్లాంట్ని అక్కడ ఎక్కడైతే ఉన్నదో ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం రంగపేటకి. అక్కడ కూడా కొంచెం
ఉత్పాదక శక్తి పెంచుకోవడానికి ఉద్యోగాల కల్పనకు ఒకటి ఉపయోగపడుతుంది సార్. అది కూడా అంటే ప్రయత్నం చేస్తా ఉన్నా, వచ్చేస్తుంది త్వరలోనే అది కూడా. ఇట్లా అభివృద్ధి వైపు కూడా చూసుకొని ఉద్యోగాల వైపు చూసుకొని ఏ పరిశ్రమలు అయితే పెడితే బాగుంటుందో. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక 2 ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలు కూడా త్వరలోనే ఓపెన్ అయిపోతే అక్కడ కూడా ఉద్యోగాల కల్పన చాలా జరుగుతాయి. కాబట్టి దానివైపు కూడా తెలంగాణ ఉద్యమకారుల్లో కీలక నాయకుడు అని చెప్పుకునే ఇక్కడ మాజీ శాసనసభ్యుల్ని 10 ఏళ్లుగా పరిపాలించిన ఆ వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నారు స్థానిక ప్రజలు అని అంటే ఏం చూసి మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్? అంటే స్థానికత ఒకటి సార్, ఆయన స్థానికేతరుడు. ఓకే, మెదక్ జిల్లాకు సంబంధించిన అతను, నేను స్థానికుడు. ఓకే. రెండోది గాలివాటంగా వచ్చిన వ్యక్తి, ఏదో ఉద్యమం చేసి కరీంనగర్లో నా వంతు ఉన్నది, నాకు ఇది ఉన్నదని లేదు ఆయనకు. కరీంనగర్కు ఆయనకు సంబంధం లేదు. ఏదో కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, పారాచూట్ అయ్యి ఇక్కడ వాలిండు, వాలి ఇక్కడున్న సంపదను దోచుకున్నాడు తప్పితే దీనికి ఏం అభివృద్ధి చేయలే. ఎందుకనంటే ఇక్కడున్న మెడికల్ కాలేజ్ ఉన్నది కరీంనగర్. ఆనాడు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉండి ఇది ఇక్కడ తరలిస్తా ఉంటే అడ్డుకోలేనే. ఎక్కడైతే ఉన్నది నా సిద్దిపేటకు రాని అని సిద్దిపేటకు తరలించినారు. అదే కరీంనగర్ అయితే నేను బోనిస్తానా? పొన్నం ప్రభాకర్ బోనిస్తాడా? మేమందరం అడ్డుకున్నాం. ఈయనకు ఆ చిత్తశుద్ధి లేదు కదా. మెడికల్ కాలేజ్ వస్తే సీట్లు వస్తాయి, అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, చుట్టుప్రక్కల ప్రాంతం డెవలప్ అవుతుంది. అది లేదు కదా దృష్టి ఆయనకు. నిజంగానే స్థానికుడైతే కరీంనగర్ జిల్లాకి సంబంధించినోడైతే మెడికల్ కాలేజ్ పోకుండా అడ్డుకునేవాడు. అది ఆయనకున్న నాకున్న. టీఆర్ఎస్ పార్టీ చేసిన వైఫల్యాల వల్ల మీరు గెలిచిరు కానీ ప్రత్యేకంగా మీకంటూ ఏం ప్రత్యేకత లేదంటారు, అంతేనా? బీఆర్ఎస్ చేసిన వైఫల్యాలతో పాటు నేను చేసినటువంటి సేవను ప్రజలు గుర్తించినారు. ఒక డాక్టర్గా చాలా మందికి వైద్యం చేశాను, చాలా మంది సమస్యలను పరిష్కరించినాను. ఆనాడు ప్రభుత్వం లేకున్నా కూడా వాళ్ళకున్న భూ సమస్య కానీ, ధరణి సమస్యలు కానీ, ఇంకా ఇతర సమస్యలు ఏదైతే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కానీ నేను ప్రతి దగ్గరకు వెళ్ళి పర్సనల్గా పరిష్కరించేవాడిని. నా సేవా దృక్పథం చూస్తున్నారు, ఆయన యొక్క దోచుకునే ఆలోచన చూస్తున్నారు. అందరూ వచ్చి దోచుకుని పక్కన పెడదామని, ఈ స్థానికతని పక్కన పెడదామని నన్ను గెలిపించడం జరిగింది. ఎందుకు సార్ మీరు వైద్య రంగంలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని దిగ్విజయంగా మీరు మీ వ్యక్తిగత హాస్పిటల్ని నడిపించుకుంటా మంచి జీవితాన్ని నడిపించవచ్చు కదా? అసలు రాజకీయాల్లోకి రావాలి అండ్ దట్టు ఇన్నేళ్ల ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా గెలవాలి, అసలు ఈ స్ట్రగ్లింగ్ అంత అవసరం సార్? మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ ఆ రకమైన పరిస్థితులు? అంటే మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి కొన్ని కష్టాలు పడాల్సి. ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ రోజెసే కాదు, రోజెస్ పక్కన థాన్స్ కూడా ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. కాబట్టి మనం ఎంచుకున్నాము, వైద్యం చేసినాము, 30 ఏళ్ళుగా ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి చాలా సేవలు చేసినాం. అంటే ఒక వైద్యపరంగా ఒక డాక్టర్గా ఆరోగ్యపరమైన రుగ్మతలనే మనం చేయగలుగుతాం. వాట్ అబౌట్ ద అదర్ ప్రాబ్లమ్స్ యూ ఆర్ నాట్ అటెండింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఇల్లు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, న్యాయం జరుగుతలేదు, ఒకరికి ఇంకా ఉద్యోగం లేదు, సెవరల్ ఇష్యూస్, వీటిని మనం అటెండ్ చేయలేకపోతున్నాం. 30 ఏళ్ళు నీకు నువ్వు తిన్నావు, సంపాదించుకున్నావు, సుఖంగా ఉన్నావు, కానీ ఎదుటి వాళ్ళ గురించి నీ ఆలోచన లేదు కదా. ఆ ఆలోచన కోసమే వచ్చి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. సార్, అటు వైద్యులుగా మీ వ్యక్తిగత జీవితంలో సక్సెస్ఫుల్ వైద్యులుగా మీరు ఉన్నారు అండ్ ఇటు పాలిటిక్స్లో కూడా దిగ్విజయంగా ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కదా. ఈ రెండింటికి వ్యత్యాసం మీకు ఏం కనిపిస్తుంది సార్? అంటే ఆపదాన్ని హాస్పిటల్లో కూడా ఆపదాన్ని జనాలు వస్తుంటారు, ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ దగ్గర లేదా మీ దగ్గర కూడా ఆపదాన్ని వస్తారు. ఈ రెండిట్లో మీరేం డిఫరెన్స్ గమనించారు అంటే ఏం చెప్తారు సార్? ఈ రెండు ప్రొఫెషనల్స్లో ఆపదలో ఆదుకునే వాడిని వైద్యుడిగా ఆదుకున్నాను, కానీ ఆయన ఆర్థిక పరిస్థితిని నేను ఏమీ చేయలేకపోయినాను సార్.